హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సింపుల్గా, టేస్టీగా అండ్ ఈజీగా ఆలు పరాటా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. పిల్లలకి టిఫిన్ బాక్సులకి ఇస్తే చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలు చక్కగా కూర్చొని రోల్ చేసుకొని ఈజీగా తినేస్తారు. కూరలు కూడా ఎత్తుక్కోక్కర్లేదు ఫ్రెండ్స్. ముందుగా ఈ బంగాళదుంపలు క్లీన్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలాంటి చిన్న కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్ సరిపోతుంది. మీరు మీ కుక్కర్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఈ బంగాళదుంపలు ఉడికేలోపు మనం రొట్టె పిండి తీసుకొని స్మూత్గా దానికి తగినంత సాల్ట్ వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఇలాగా గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని నెమ్మదిగా స్లోగా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి స్మూత్గా కలిపి పెట్టుకొని కవర్ చేసేసి ఉంచేయండి ఫ్రెండ్స్. ఇదిగో మన రొట్టె పిండి రెడీ అయిపోయినట్టే. ఈలోపు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా ఉడకపెట్టుకొని నెమ్మదిగా దాని మీద పీల్ తీసి ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాగా ఈ చేతితోటి కొంచెం మెత్తగా నొక్కి మ్యాష్ లాగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ వేసుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను అజ్వైన్ అంటే మన వాము వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. ఇలాగ ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. బాగా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకొని ఉంచుకునే పొటాటో మ్యాష్ ఇందులో కలుపుకొని బాగా ఎర్రగా కలిసేలాగా వేయించుకోవాలి. అప్పుడు స్టఫింగ్ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని ఉంచుకున్న రొట్టె పిండిలోంచి ఒక పెద్ద నిమ్మకాయ అంత పిండి తీసుకొని ఇలాగ బొటన వేలుతోటి ప్రమిద షేప్లో తయారు చేసుకొని అందులో పొటాటో స్టఫ్ నింపుకొని పైనుంచి కార్నర్స్ క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పొటాటో స్టఫ్ బయటికి రాకుండా. నెమ్మదిగా అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెసే కొంచెం హార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఇది బిగినర్స్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, ఇవాళ రేపు పిల్లలు చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళకి ఈజీగా ఉండేలాగా చెప్తున్నాను. ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రొట్టెల పీట మీదే పిండి పూరీ సైజ్ అంతా తయారు చేసుకుని అందులో స్టఫింగ్ నింపుకొని పైనుంచి కార్నర్స్ అంతా క్లోజ్ చేసేసుకోవాలి. కాకపోతే కొంచెం స్టఫింగ్ తక్కువే వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేసుకొని ఈ రొట్టె నెమ్మదిగా ఆయిల్ తోటి ఎర్రగా వేయించుకోవాలి. అయిపోయింది, మీ ఆలు పరాటా రెడీ. ఈ ఆలు పరాటా వేడివేడిగా స్వీట్ పెరుగు అంటే తీపి పెరుగు, సాస్, సలాడ్ తోటి, ఆవకాయ తోటి కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. బటర్ తోటి కూడా సర్వ్ చేసి చూడండి ఫ్రెండ్స్, పిల్లలు హ్యాపీగా తింటారు. ఈ రెసిపీ కన్నా నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.